వారు మీతో నుందురుగాక. నీతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర శుభవార్తలోని భాగము. మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువిశేషము 20 అధ్యాయము వచనములు 19 నుండి. అది ఆదివారము సాయం సమయము. యూదులు భయముచే శిష్యులు ఒక చోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, నీకు శాంతి కలుగునుగాక, నీకు శాంతి కలుగునుగాక అనేను. అందట ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా, ప్రభువును చూచి వారు ఆనందించితిరి. యేసు మరల వారితో, నీకు శాంతి కలుగునుగాక, నా తండ్రి నన్ను పంపినట్లు నేను నిన్ను పంపుచున్నాను. నా తండ్రి నన్ను పంపినట్లు నేను నిన్ను పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పెను. యేసు వచ్చినప్పుడు 12లో ఒక్కడుగు తిదియానుబడు తోమా శిష్యులతో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో, మేము ప్రభువును చూచితిని, మేము ప్రభువును చూచితిని అని చెప్పిరి. అందుకు అతడు, నేను ఆయన చేతులలోని చీలల గుంట్లు చూచి అందున వ్రేళ్లు పెట్టి ఆయన ప్రక్కలోన చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను అను. 12 దినములకు పిమ్మట 8 దినములకు పిమ్మట ఆయన శిష్యులు మరల లోపల ఉండిరి. తోమా సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుగానే యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, నీకు శాంతి కలుగునుగాక అనేను. నీకు శాంతి కలుగునుగాక, నీకు శాంతి కలుగునుగాక అనేను. అప్పుడు
యేసుతో మాతో నీ వ్రేళ్ళు ఇక్కడ ఉంచు, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పెను. అప్పుడు తోమా, నా ప్రభు నా దేవా, నా ప్రభు నా దేవా, నా ప్రభు నా దేవా, నా ప్రభు నా దేవా అని పలికెను. నీవు విశ్వసించినది నన్ను చూచుట్టవలన కదా, చూడక నన్ను విశ్వసించువారు నంజులు, చూడక నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను. ఇది క్రీస్తు శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని కరుణ, దేవుని కృప వలనే ఈరోజు మనం బ్రతుకుతున్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తమిళంలో మంచిగా దాన్ని కూర్చి విలాప గీత 3వ అధ్యాయం 22వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది, நாம் నిర్మూలமாகாமல் இருப்பது దేవ కృపయే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎగ్జాక్ట్ గా చెప్పాలండి, మనం నశించిపోకుండా ఉండుట ఆయన కృపయే. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మనము ఆ కరుణా వర్షం, ఆ కరుణా దేవుని గొప్ప పండుగను ఈరోజు చాలా సంతోషంగా ఘనంగా కొనియాడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆయన తనకి ఏమి జరుగుతుందని లెక్క పెట్టకుండా ఆయన హృదయ వాంఛ అంతా ఒకే ఒక మిషన్, ఏమనగా నా బిడ్డలందరూ నా కరుణను, నా ప్రేమను, నా క్షమాపణను పొంది నా బిడ్డలు ప్రతి ఒక్కరూ కూడా నాలాగానే కరుణ గల బిడ్డలుగా గాయాలతో వేదనతో ఉన్న ఈ భూమిని ఆశీర్వదించి అభిషేకించే బిడ్డలుగా మారాలి ఆమేన్ అని మనమందరినీ ఆయన ఆహ్వానిస్తున్నారు. ఆమేన్. మనమందరినీ ఆ కరుణామూర్తి తన కరుణ వర్షముతో కురిపించి ఆత్మ అభిషేకముతో మనల్ని నింపి మనమందరినీ కూడా ఆ కరుణ గల హృదయముతో నింపి నడిపించమని ఈరోజు ప్రార్థన చేసుకుంటాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. రెండు చేతుల హృదయం మీద ఉంచుకుంటూ ప్రార్థన చేసుకుంటాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం ఇట్లు పలుకుచున్నది, దేవుడు తన ఆత్మ ద్వారా ప్రతి నరుని హృదయమును తన ప్రేమతో నింపి ఇదిగో అన్నిటినీ నూతనీకరిస్తున్నాడు. ఆమేన్. అవును, ఎండిపోయిన భూమి జీవ జలముతో నింపబడుతుంది. ఆమేన్. ఎంత గొప్ప దేవుడు! ఎక్కడ ఎలా మనుషులు నశించిపోతున్నారో అక్కడ ఆయన తన కృపను, తన వర్షమును, తన మహిమను మనపై కురిపించి మనల్ని నడిపించుటకు ఆయన పిలుస్తున్నాడు. ఆయన తన ఆత్మతో మనమందరినీ అభిషేకించి నడిపించమని మనం ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ ఆత్మను మాపై కురిపించి నీకు సాక్షులుగా నిలబడు భాగ్యం మాకు దయచేయము. ఆమేన్. ఎడారిని కొలనుగా మారుస్తున్న దైవమా, ఎండిపోయిన భూమిని జీవ బుక్కగా జీవ జలముతో నిండుతున్నవాడా స్తోత్రం. స్తోత్రం. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో
19వ వచనములు అన్నావు, ఇదిగో నీ కన్నులను తెరచి చూడు, నీ దేవుడు నీ మధ్యలో మహిమ గల కార్యాలు చేస్తున్నాడు. పాత జీవితం మాయమైంది, ఇదిగో నీలో నూతన కార్యములు చేస్తున్నాను. ఆమేన్. బిడ్డ, ఈ రోజు మొదలుకొని ఆమేన్. నీవు నూతన కార్యములు చేయు. ఆమేన్. నాకై నిలబడు. ఆమేన్. నా అభిషేకం, ఆమేన్. నా కరుణ, ఆమేన్. నా కృప ఆమేన్. నీ మీద ఉండగా ఆమేన్. ఎవరిని చూచి దేవుని కూర్చి వెనుకకు వెళ్ళవద్దు. ఆమేన్. రెండు చేతులు పైకి లేపి ఆ కరుణ గల దేవుడు, ఆ ప్రేమామూర్తి మనమందరినీ అభిషేకించి నడిపించేవాడు మనల్ని పిలుస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనలాగానే జీవిత పయనములో అన్ని రకమైన శ్రమలు, వేదన, కన్నీరు, అవమాన మధ్యలో నడిచిన మోసే ఒక్కరోజు దేవుని సన్నిధిలో ఇలా ఏడ్చిను. నిర్గమకాండం 33వ అధ్యాయం 13వ వచనం. Moses began to cry to God, Sir, O God, I pray, if I have found grace in your sight, please show me now your face. You show me your way, that I may know you. Who are you, Lord? That I may find grace in your sight and consider this nation as your people. దేవుణ్ణి చూచి మోసే ఇట్లు ప్రార్థించెను, నీవు చెప్పినట్లే నేను నీ దయకు నోచుకొంటినేని ఈ ప్రజకు నీవేమి చేయగోరదవో ముందుగానే తెలియచెప్పుము. అప్పుడు నేను నిన్ను అర్థం చేసుకుందును, నీ మన్ననకు పాత్రుడనగుదును. for which the Lord said to Moses, My presence will go with you. The moment you experience my presence, though you live amidst all the struggles, my presence will give you the rest, which nothing in the world can able to offer you. My presence will go before you. When that takes place, you will experience my rest. దేవుని చూచి, అయ్యా నువ్వు ఎవరయ్యా, నీ మార్గం ఏమిటయ్యా, నీ ముఖం ఎలా ఉందయ్యా, నీతో నేను నడవగలనా, ఒక మట్టిగా ఉన్న మనిషి అన్నప్పుడు స్వామి ఆ కరుణ గల దేవుడు ఏమన్నారు? 33వ అధ్యాయం నిర్గమకాండం 14వ వచనంలో, ప్రభువు అతనితో, నేను నీ వెంట వత్తును, నీకు విశ్రాంతిని ప్రసాదింతును. నా సన్నిధి నీ ముందు వెళ్ళును, నా సన్నిధి నీ ముందు వెళ్ళుచుండగా. జీవితంలో ఎన్ని శ్రమలు, ఎన్ని శోధన, ఎన్ని ఆటంకాలు ఉండినను వెలుగు వచ్చిన వెంటనే చీకటి మాయమవుతుంది. ఆమేన్. సంపూర్ణమైనది నీలోనికి వచ్చినప్పుడు నీలోని అసంపూర్ణత నశించును. ఆమేన్. 1 కొరింథీ 13వ అధ్యాయం 10వ వచనం. నా బలం, నా కృపానికి చాలు, నా బలములో నా బలహీనం మాయమైపోవును. ఆమేన్. 2 కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మోషేను చూచి దేవుడు ఇట్లు పలికెను, నా మంచితనమంతయు నీ ఎదుట సాగిపోనిత్తును, ప్రభువు అను నా నామమును నీ ఎదుట ఉచ్చరింతును. దేవుడి నామం మంచితనం మాట. హల్లెలూయా. హల్లెలూయా. మై గుడ్నెస్ అండ్ మై గ్రేషియస్ కైండ్నెస్ విల్ గో బిఫోర్ యూ. ఆమేన్. అయ్యా నువ్వు నా వెంట రావాలయ్యా అని అడిగినప్పుడు నీ వెంట కాదు, నీ ముందు నేను వెళతానన్నాడు దేవుడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 నువ్వు నాతో నడుస్తావంటే ఆయన ఏమంటున్నాడు? నా మంచితనం నీ ముందు నడుచును, ఆమేన్. నా కరుణ దయా నీ ముందు నడుచును. ఆమేన్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 మోషేకి అర్థం కావట్లేదు. ఒకసారి చూసినా దేవుడు కోపంగా ఉంటాడు, ఇంకొక వైపు చూసినా ఆయన కరుణగల దేవుడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కనుక ఆ మనిషి అడుగుతున్నాడు, దేవా నువ్వు ఎవరు? దేవుడు మోషే ముందు నడుచుచుండగా ఇలా ఆయన వింటున్నాడు. 34వ అధ్యాయం 6వ వచనం. ఈ దేవుడు ఎవరయ్యా? మనం ప్రేమించు దేవుడు ఎవరు? హూ ఇస్ దిస్ గాడ్
whom we worship and love. The word of God says, the Lord passed before him means before Moses, and proclaimed, the Lord, God, merciful and gracious, long-suffering and abounding in goodness and truth. Who is God? God reveals to Moses when he said, I want to see you. I want to know you. Lord, who are you? Many people speak many things about you. Deva, నువ్వు ఎవరు? Praise the Lord. Praise the Lord. అందుకు దేవుడు పలికిన వచనం ఏమిటి? వింటాం. ప్రభువు మోషే ముందుగా సాగిపోవచ్చు ఇట్లు ప్రకటించెను, ప్రభువు ప్రభువు అతడు కరుణామయుడు, దయాపరుడైన దేవుడు, సులభముగా కోపపడువాడు కాడు, ప్రేమయందు విశ్వాసమందు అనంతుడు, అతడు వేలు కొలది ప్రజలను కృపతో చూచువాడు, దోషములను అపరాధములను పాపములను మన్నించువాడు. ఒక నిమిషం కుడి చేతి హృదయం మీద ఉంచుకుంటూ, మనుషులు ఎంతో మంది ఎన్నో విధాలుగా దేవుని నిందింపక అవి అన్నిటినీ ప్రక్కన పెట్టేసి ఆ దేవుడు కరుణగల దేవుడు, దయామయుడు, తనలాగానే తన ప్రజలు కూడా మారిపోవాలని వారి ముందు ఆయన వెళ్ళుచున్నాడు. పునరుత్థానమైన యేసయ్య ఆయన మాటలను ఆలకించకుండా పారిపోయిన శిష్యులను దండించలేదు. వారు ఎక్కడ పారిపోయారో అక్కడికి వెళ్తున్నాడు. నా బిడ్డలలో ఒక్కరిని కూడా నేను కోల్పోలేను. గలిలయలో పై గదిలో ఉండి ప్రార్థించుననగా వారు సముద్రానికి వెళ్ళిపోయారు. యేసు సముద్రమునకు వెళ్తున్నారు. నీవు నన్ను వదలవచ్చు, నేను మాత్రం నిన్ను వదలను, నన్ను తెలుసుకో. రాత్రి అంతా ప్రభు లేక ప్రయత్నించి వారికి ఏ ఒక్క చేప కూడా దొరకలేదు. యేసు ఒడ్డున నిలబడి నీ వలను లోతులో ఉంచండి అనగా వాళ్ళ నిండా చేప ఇచ్చెను. వారు ఒడ్డునకు చేరగానే వారు ఆకలితో ఉన్నారని గమనించి వారికి బ్రేక్ఫాస్ట్ ఇచ్చెను. వచ్చి భుజింపు అని పలికెను. 3 సార్లు నేను దేవుని ఎరుగనని పొంగాను కదా అని గిల్ట్ ఫీలింగ్ తో ఉన్న పేతురుని పిలిచి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని 3 మార్లు చెప్పుమని ఆయనకు నేర్పిస్తున్నాడు. పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? స్వామి, నీకన్నీ తెలుసు, నా బలహీనం తెలుసు, ఎక్కడ పడిపోయానని తెలుసు, ఏమి అవసరమని నీకు తెలుసు. ప్రభు పలుకుతున్నాడు, అన్నీ ఎరిగిన నేను చెప్తున్నాను. నువ్వు ఎట్లున్నావో అట్లనే నేను నిన్ను అంగీకరిస్తున్నాను. నేను నీకిచ్చిన ఆ బాధ్యతను నీ నుండి తీసివేయలేదు. పేతురు, నువ్వు రాయి వంటి వాడవు, నీ మీద నా తిరుసమను నిర్మిస్తానని ఒక్కప్పుడు గర్వముతో చెప్పాను. ఇప్పుడు నీవు పడిపోయావు కనుక ఆ బాధ్యతను నీ నుండి తీసివేస్తానా? లేదు. దేవుని పిలుపు, దేవుని వరములు ఎప్పుడు ఎక్కడను ప్రభు తీసివేయలేడు. మానవుడు తన బలహీనము చేత కోల్పోవచ్చు. రోమా పత్రిక 14వ అధ్యాయం 29వ వచనం, ద కాల్ అండ్ గిఫ్ట్స్ ఆఫ్ గాడ్ ఆర్ ఇర్రివోకబుల్. మ్యాన్ మే లూస్ all that he received from God by his reckless way of living, but God, his call for us, will never be taken away by God. Hallelujah. 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 దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మనము ఆ కరుణగల దేవుని పండుగను మనం కొనియాడుతున్నాము. ఆయన సిస్టర్ ఫౌస్టినాక్ అని అమ్మగారికి దర్శనమిచ్చి మనం చూస్తున్న ఈ స్వరూపాన్ని చూపించారు. ఆయన ప్రక్కన నుండి ఒకవైపు రక్తము, మరోవైపు నీరు వచ్చిన దాన్ని ఆమె గమనించి దీనికి అర్థం ఏమిటి అని అడగగా ప్రభు యేసు ఆమెకు 1 యోహాను 5వ అధ్యాయము చదువుమని నేర్పించారు. 1 యోహాను 5వ అధ్యాయం 4వ వచనం నుండి ఇలా రాయబడి ఉన్నది, ఆల్ దాట్ comes from the Lord defeats the world. Amen. All that comes from God enriches your life. All that comes from God makes you to think like God,
టు ఫీల్ లైక్ గాడ్, టు బిహేవ్ లైక్ గాడ్, టు బికమ్ లైక్ గాడ్. దేవుని వాక్యం ఎట్లు సెలవిస్తుంది? దేవుని నుండి వచ్చినదంతయు లోకమును ఓడించును. దేవుని నుండి వచ్చినదంతయు. ఒకవైపు ఈ లోకపు సమస్యల్లో, చీకటిలో, అన్ని విధమైన సమస్యలతో నువ్వు పోరాడుతున్నావా? దేవుని వాక్యం పలుకుతుంది, ప్రభు నుండి వచ్చినది, నీలో నివసించేది ఈ లోకాన్ని ఓడించను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సాతాన్ని జయించను. ఆమేన్. నువ్వు సాతాన్ని జయించాలని దేవుని కృప, దేవుని సన్నిధి నీలో నివసిస్తుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కుడి చేతిని పైకి లేపి చెప్తాం. రోమా పత్రిక రోమా పత్రిక 16వ అధ్యాయం 16వ అధ్యాయం 20వ వచనము. 20వ వచనము. మన సమాధానమునకు మూలమగు దేవుడు త్వరలో సైతానును మీ పాదముల క్రింద చితక త్రొక్కును. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకను కుడి చేతిని పైకి లేపి చెప్తాం. మన ప్రభువుకు యేసుక్రీస్తు అనుగ్రహము నీకు తోడ్పడును గాక. కుడి చేతిని హృదయం మీద ఉంచుకుంటూ ఇప్పుడు వినిన ఆ వాక్యమును హృదయ అంతరంగంలో తీసుకొనండి. దేవుని వాక్యం పలుకుతుంది, త్వరలో దేవుడు నేను వచ్చి సాతాన్ని జయిస్తానని చెప్పలేదు. దేవుని వాక్యమును బాగా విను. త్వరలో నా దేవుడు నీ యందు నివసించి నీ పాదాల కింద సాతాన్ని నలగత్రొక్కుతాడు. ఆమేన్. సర్వశక్తి గల దేవుడు నీలో నివసించి నిన్ను బలపరచి నిన్ను తన మహిమతో, కరుణతో, కృపతో నిండి నీ ద్వారా ఈ లోక రక్షణ కార్యమును ఆయన నెరవేరుస్తాడు. ఆమేన్. నీవు సాధారణమైన వ్యక్తి కావు, నీవు పరదేశి కావో, నీవు అనాథ కావో. ఆయన ఎన్నుకున్న పాత్రమైన నీ ద్వారానే దేవుడు తన కార్యములను, తన మహిమను ఈ లోకములో స్థాపించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రక్క నుండి వచ్చిన ఆ నీళ్లు, ఆ రక్తం అంటే ఏమిటి వింటాం. 1 John chapter 5 verse 5 onwards. లోకమును ఎవడు ఓడింపగలుగును? యేసు దేవుని పుత్రుడు అని నమ్మవాడు మాత్రమే. ప్రత్యక్షమైన అతనే యేసు క్రీస్తు. ఆయన జలముతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆయన జలముతోను రక్తముతోను ఈ భూమి మీదికి వచ్చాను. హల్లెలూయా. 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 జలం అంటే ఏమిటి? ఇంకను యోగాన్ని నేర్పిస్తున్నాడు, వింటాం. ఆయన కేవలము జలముతోడనే కాక జలముతోనూ రక్తంతోనూ వచ్చెను. ఆత్మ సత్యము కనుక సాక్ష్యమిచ్చేవాడు ఆత్మయే. ప్రభు ఇక్కడ పలుకుచున్నాడు. జలం అంటే రెండు అర్థం ఉంది. ఒకవైపు సత్యం, దేవుడు తన వాక్కు చేత తన బిడ్డల్ని బలపరుస్తాడు. ఆ సత్యం ఏం చేస్తుంది? సత్యంలో మనిషి నిలబడినప్పుడు అది ఆత్మ అభిషేకంలోనికి నడిపిస్తుంది. స్వామి అన్నాడు, యోహాను సువిశేషం 6వ అధ్యాయం 63వ వచనం, నా వాక్కు నీకు ఆత్మయై జీవమై ఉండును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక యోగాను నాకు నేర్పించిన సత్యం ఈ జలము, సత్యము. ఈ సత్యము మనల్ని ఆత్మలో నడిపించను. ఒక నిమిషం కుడి చేతిని హృదయం మీద ఉంచుకుంటూ సత్యమును లోపల తీసుకోండి. ఇంతవరకు దేవుడు పలుకుతున్నాడు, ప్రభు నుండి వచ్చినదంతా లోకాన్ని ఓడించెను. నీ జీవిత పయనములో నిన్ను జీవింప చేసేది ప్రభు నుండి వచ్చేది. ప్రభు నుండి ఏం వచ్చి ఉన్నది? జలము, రక్తము. జలమంటే ఏమిటి? జలమనగా సత్యము. సత్యమంటే ఏమిటి? దేవుని వాక్యము. దేవుని వాక్కు వలన ఎలా జీవం దొరకది? దేవుని వాక్కు నీలో ఉండక మనిషిని వాక్కు మీలో ఉంది, మనిషిని తలంపులు మీలో ఉన్నది. ఏమి చేయాలని తలంపులు, ఆలోచనలు ఉన్నాయి. నిరుత్సాహ తలంపులు, భయపరచే తలంపులు, నిన్ను గాయపరచిన తలంపులు, ఇవి అన్నిటి మధ్యలో నీ మనస్సు కట్టపడినప్పుడు దేవుని సత్యపు తలంపులు సత్యం నీలోనికి వచ్చినప్పుడు నీలోని భయమును,
ఆ జలం తీసివేస్తుంది. ఆమేన్. నీలోని ఆందోళనను ఆ జలం తీసివేస్తుంది. ఆమేన్. బురత చోట్లలో పై నుండి వర్షం కురిపింపగా ఆ బురత, ఆ మట్టి అన్నీ త్రోసివేయబడుతుంది. ఆ స్థలం శుభ్రపరచబడినట్లు ఆ జలము పరలోక జలము దేవుని వాక్కును నువ్వు చదువగా నీలోని భయము, నీలోని ఆందోళన, నీలోని దుఃఖము ఒకవైపు త్రోసివేయబడుతుంది. మరోవైపు ఆ దేవుని వాక్యం నుండి వచ్చే ధైర్యం, జ్ఞానం, అభిషేకం నిన్ను పట్టుకుంటుంది. ఎవరు ఇవ్వలేని ఒక రకమైన ధైర్యము, లోపల ఉన్న ఒక రకమైన సంతోషము, సమాధానము నిన్ను నింపుతుంది. ఎవరు చేస్తున్నారు? ఆ వాక్కును, ఆ సత్యమును మీరు స్వీకరిస్తున్నప్పుడు సత్య స్వరూపి అయిన ఆత్మయే వచ్చేశాడు. ఆమేన్. అప్పుడు మీరు ఎంతగా ఒకవైపు ఈ లోకపు తలంపులు, లోకపు ఆలోచనలు, లోకంలో మీరు పొందుకున్న ఓడిపోయారు కదా, ఎవరెవరో మీ గురించి ఏమేమో చెప్పారు కదా, నీ గురించి నువ్వు ఏమేమో చేయాలి కదా, అయ్యయ్యో అలా చేయాలి, ఇలా చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అది చేయలేకపోతున్నాను, అన్ని రకమైన భయము, ఆందోళన, ఆవేదన, అన్ని తలంపులను దేవుని తలంపులు తీసివేసే తన ధైర్యమును, తన సంతోషమును, తన బలమును, తన అభిషేకమును ఆత్మదేవుడిస్తాడు. జలమనగా సత్యము, ఆత్మయు. రెండు చేతుల హృదయం మీద ఉంచుకుంటూ ప్రార్థన చేయండి. ఆ కరుణామూర్తి, ఆ దయామయుడు మానవులందరికీ ఒసగేది, మనల్ని జీవింప చేయుటకే ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన ఒసగేది ఏమనగా తన సత్యమును, తన ఆత్మను ఇచ్చి ఈ లోకంలో ఉండిన మనము దేవుని ధైర్యముతో, దేవుని జ్ఞానముతో జీవించాలని ఆశపడుతున్నారు.